మీ ముందుంది తేజస్విని 8th క్లాస్ అండి. రాణి రుద్రమాదేవి ఏకపాత్రాభినయం చేయడానికి మీ ముందుకు వచ్చింది. జన హృదయ నందుడని కళా పోషకుడని పేరు పొందిన గణపతి దేవుని అగ్ర కుమార్తెను నేను. యుద్ధంలో కాలు మోపితే శత్రువులు పరుగు తీస్తారు. నా వీర గర్జన వింటే వారిపై ప్రాణాలు పైనే పోతాయి. నేను రణరంగంలో వీర విహారం చేస్తుంటే ముందు చూసే రుద్రమా, వెనుక చూసే రుద్రమా, పక్క చూసే రుద్రమా, ఎటు చూసిన రుద్రమ రుద్రమ అంటూ రౌద్రానికి శత్రువులు పరుగు తీస్తారు. ఆంధ్రదేశ చరిత్రలో మా కాకతీయుల కళా పోషణకు స్థానం ఉంది. ఆ స్థానం ఉంది. మా తండ్రి గణపతి దేవుడు నాకొక పక్క సంగీత సాహిత్య నృత్యకళలు నేర్పుతూ మరో పక్క రాజనీతి అర్థశాస్త్ర విద్యలు నేర్పించాడు. మా తండ్రితో పాటు యుద్ధంలో ఒక్కొక్కరిని ఓడిస్తూ ముందుకు పోతుంటే దేవగిరి రాజు నాపై కత్తి దూశాడు. కానీ నేను జంకలేదు. పురుష వేషంలో విజృంభించి విజయం సాధించాను. ఆంధ్రదేశ చరిత్రలో నా పరిపాలన కాలాన్ని ఒక స్వర్ణ యుగంగా భావించారు. గ్రామీణ ప్రాంతాల పట్ల, రైతుల పట్ల, స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి పనులు నిర్వహించాను. కాలువలు తవ్వించాను, గోపురాలు కట్టించాను, శ్రీ విద్యకు బాటలు వేశాను. ప్రజలందరికీ నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా దేశ సమానత్వం కోసం, సార్వభౌమాధికారం కోసం ప్రతీకగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక వేగు చుక్కలా నిలిచాను. కాకతీయుల కంచుకోట తాకడం ఎవ్వరి తరం కాదు.